Welcome to White Pen by Kundal. In this video, we are going to discuss Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.3, fourth question lo remaining questions, sub questions and 6th to 10th. Number 4 lo fourth question. ఏమిచ్చిండు రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇచ్చిండు. ఎల్హెచ్ఎస్గా ఇచ్చి ఆర్హెచ్ఎస్గా సెక్ ఏ ప్లస్ టాన్ ఏగా ప్రూవ్ చేయని చెప్పిండు. మనకి ఇక్కడ డినామినేటర్లో రూట్ కూడా ఉంది, డినామినేటర్ కూడా. డినామినేటర్ రూట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం రేషనలైజేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ రేషనలైజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా, ఇప్పుడు ప్లస్ అవుతుంది. 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఓకే, ఇవి మల్టిప్లై చేద్దాం. రూట్ 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ సైన్ ఏ స్క్వేర్ బై ఇక్కడ 1 మైనస్, ఇక్కడ ఏమున్నది 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ ఉన్నది. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటిది, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఈక్వల్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటిది 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ ఏమున్నాయి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1. టు సైన్ స్క్వేర్ థీటాని ఈక్వల్ అవతల పంపిస్తే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మనం ఈ ప్లేస్లో సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రాద్దాం. రూట్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ కాదు హోల్ స్క్వేర్, ఇది సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు ఈ రూట్ ఉందా, దీన్ని సపరేట్ చేద్దాం. రూట్ 1 ప్లస్ సైన్ హోల్ స్క్వేర్ బై రూట్ కాస్ స్క్వేర్ ఏ. రూట్కి స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతాయి. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇది కామన్ డినామినేటర్ అని సపరేట్ చేద్దాం. చేస్తే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ఏంటంటే సెక్ థీటా, దానికి రెసిప్రోకల్ అదే కదా, సెక్ ఏ ప్లస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్ ఏ. మనకి ఇది ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది కదా, ఆర్హెచ్ఎస్ hence proved. Therefore క్వశ్చన్ నెంబర్ 4లో 7th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు, సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా ఇచ్చిండు. ఏది ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్గా ట్యాన్ థీటాగా ప్రూవ్ చేయని చెప్పిండు. ఇక్కడ మనకి సైన్ థీటా ఉంది, ఇక్కడ కూడా సైన్ థీటా ఉంది, కాబట్టి ఇక్కడ సైన్ కామన్ తీయచ్చు. సేమ్ ఇక్కడ కూడా కాస్ థీటాని కామన్ తీద్దాం. సైన్ థీటాని కామన్ తీస్తే సైన్ థీటా సైన్ ప్లేస్లో 1 ఉంటుంది. ఇప్పుడు 2 సైన్ క్యూబ్ థీటా నుంచి సైన్ థీటా కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. స్క్వేర్ థీటా బై కాస్ థీటా కామన్ తీస్తే 2 కాస్ క్యూబ్ నుంచి ఇస్తే 2 కాస్ స్క్వేర్ థీటా, కాస్ ప్లేస్లో 1. మనం ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ రాద్దాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1. ఇక్కడ 1 ప్లేస్లో ఈ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ థీటా బకెట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఓకే, బై కాస్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై
కాస్ టీటా 2 కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఏం చేస్తాం, మైనస్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. మైనస్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది కదా. ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఓకే, ఇక్కడ మనం సైన్ టీటా, ఇక్కడ ఏముంది ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఇక్కడ మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఉంది. 2 సైన్ స్క్వేర్ టీటా నుంచి సైన్ స్క్వేర్ టీటాని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేముంటుంది, మైనస్ సైన్ టీటా ఉంటుంది. యాజ్ యూజ్గా ఇది కాస్ స్క్వేర్ టీటా. ఓకే, అంటే ఇక్కడ మనం సింబల్స్ ఏం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్చేంజ్లో రాసిన ఏం చేంజ్ ఉండదు. బై కాస్ టీటా, ఇక్కడ ఏముంది 2 కాస్ స్క్వేర్ టీటా నుంచి మైనస్ కాస్ స్క్వేర్ టీటాని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి అది గ్రేటర్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అనేది ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఇంకేముంది రిమైనింగ్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఏముంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏముంటుంది మనకి సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా అంటే ఏంటి, tan టీటా. మనకు ఆర్హెచ్ఎస్గా tan టీటా వచ్చింది. హెన్స్ రూల్. క్వశ్చన్ నెంబర్ 4లో 8th క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, సైన్ ఏ ప్లస్ కొసెక్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ లెక్చర్స్కి ఇచ్చి ఆర్హెచ్ఎస్గా 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏగా ప్రూవ్ చేయమని చెప్పిండు. మనకి ఇక్కడ ఎట్లా ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉందిగా. మనం ఫార్ములా రాద్దాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎక్స్పాండ్ చేద్దాం, సైన్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 సైన్ ఏ కొసెక్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చిండు సేమ్, ఇది కూడా మనం ఎక్స్పాండ్ చేద్దాం, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ. ఓకే, మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఏమున్నాయి ఇంకా రాద్దాం. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ 1, ఇంకా 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ సెక్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ కోసెక్ స్క్వేర్ టీటా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎట్లుంది ఈ ఫార్మేట్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఉంది. ఒక దగ్గర రాద్దాం, అదేమైతే ఈ రెండు కలిపితే సరే రాద్దాం. ఫస్ట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ స్క్వేర్లన్నీ ఒక దగ్గర రాద్దాం, కోసెక్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కోసెక్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏమవుతుంది 1 ప్లస్ కొసెక్ ఏ దగ్గర మనం ఇది రాయొచ్చుగా 1 ప్లస్ కాట్ ఏ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ దగ్గర 1 ప్లస్ టాన్ ఏ కదా, ఇక్కడ ఉంది కదా 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసెక్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ. 1 ప్లస్ ఇవి న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేద్దాం, ఏమేమి 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3. ఓకే,
3 ఉన్నాయి. 3 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ రిమైనింగ్ ఇవి కామన్ కాదు 2 sin ఏ ఉంది. కోసెక్ ఎట్లా రాయొచ్చు 1 sin ఏ రాయొచ్చు 2 cos ఏని sec ఏని రెసిప్రోకల్ ఏంటి cos ఏ sin ఏకి క్యాన్సల్ cos ఏకి క్యాన్సల్ అయిపోతే రిమైనింగ్ ఏముంటాయి 3 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ 2 3 ప్లస్ 2 ప్లస్ 2 ఏమైతే 4 మొత్తం 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ మనకి ఆర్హెచ్ఎస్గా వచ్చింది. హెన్స్ 2. క్వశ్చన్ నెంబర్ 4లో 9th క్వశ్చన్ కొసెక్ ఏ మైనస్ సైన్ ఏ సెక్ ఏ మైనస్ కాస్ ఏ ఇచ్చిండు ఎల్హెచ్ఎస్కి ఇచ్చి ఆర్హెచ్ఎస్గా 1/tan ఏ ప్లస్ కాట్ ఏగా ప్రూవ్ చేయని చెప్పిండు. సింప్లిఫై ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ హింట్ ఇచ్చిండు మనకి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఏంటి కాస్ ఏ మైనస్ సైన్ ఏ అవుతుంది కదా. ఇది మనం కాస్ ఏని రెసిప్రోకల్ ఏంటి 1/sin ఏ మైనస్ sin ఏ ఓకే ఓకే. ఇదేమిది 1 కోసెక్ సెక్కి రెసిప్రోకల్ 1/cos ఏ మైనస్ కాస్ ఏకి ఇచ్చిండు. డినామినేటర్ ఏం లేదంటే 1 ఉంది అనుకున్నాం. ఇక్కడ మనం బేసెస్ని డినామినేటర్స్ కామన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం మిస్ అవుతుంది sin ఏ ఇంటూ sin ఏ ఇక్కడ cos ఏ ఇంటూ cos ఏ. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయినాయి కదా. 1 మైనస్ sin ఇంటూ sin ఏ ఇంటూ sin ఏ స్క్వేర్ sin స్క్వేర్ ఏ బై sin ఏ ఓకే. 1 మైనస్ cos ఏ ఇంటూ cos ఏ cos స్క్వేర్ ఏ బై cos ఏ ఓకే. ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫై sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 sin స్క్వేర్ థీటా ఈక్వల్ అవతల పంపిస్తే cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ అవతల పంపిస్తే సారీ cos స్క్వేర్ థీటాని sin స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 మైనస్ cos స్క్వేర్ థీటా. ఇక్కడ మనకి ఎట్లున్నాయి 1 మైనస్ cos స్క్వేర్ sin స్క్వేర్ థీటా అంటే ఏంటి cos స్క్వేర్ థీటా 1 మైనస్ cos స్క్వేర్ థీటా అంటే sin స్క్వేర్ థీటా. ఇక్కడ రాద్దాం cos స్క్వేర్ ఏ బై sin ఏ ఓకే. ఇక్కడ sin స్క్వేర్ ఏ బై cos ఏ. ఇవి స్క్వేర్ అంటే ఏంటిది 2 టర్మ్స్ ఉన్నాయని అర్థంగా. ఇక్కడ మనం sin ఏకి స్క్వేర్కి కట్ చేద్దాం. ఇక్కడ cos ఏకి స్క్వేర్కి sin ఏకి స్క్వేర్ కట్ చేద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది ఇక్కడ ఒక కాస్ ఉంటుంది ఇక్కడ ఒక సైన్ ఉంటుంది కదా. అవేంటి cos ఏ sin ఏ. ఇది ఎల్హెచ్ఎస్ వచ్చింది అనుకుందాం. లెట్స్ టేక్ ఇట్ ఆర్హెచ్ఎస్ ఏంటిది 1/tan ఏ ప్లస్ కాట్ ఏ కదా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/tan ఏ ఎట్లా రాస్తాం sin థీటా బై sin ఏ బై cos ఏ ప్లస్ కాట్ ఏని cos ఏ బై sin ఏ. ఇవి బేసెస్ ఈక్వల్ చేద్దాం. బేసెస్ ఈక్వల్ చేస్తే మనం ఇక్కడేమో సైన్తోని మల్టిప్లై చేస్తాం. sin ఏకి మనం డినామినేటర్ చేస్తే న్యూమినేటర్ కూడా చేయాలిగా sin ఏ. ఇక్కడ కూడా సేమ్ cos ఏతోని మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ చేస్తే న్యూమినేటర్ కూడా సారీ cos ఏ ఏమొచ్చింది 1/sin ఇంటూ sin స్క్వేర్ ఏ బై ఏ ప్లస్ cos ఇంటూ cos స్క్వేర్ ఏ బై ఇప్పుడు డినామినేటర్ రూల్స్ కామన్ అయినాయి కాబట్టి sin ఏ ఇంటూ cos ఏ. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని డివిజన్ చేసినప్పుడు కిందివి ఫ్లిప్ అవుతాయి ఓకే. ఏంటి 1/sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్. ఇక్కడ ఏముంది ఓకే కొంచెం
ఇక్కడ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ఉంది కదా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ అంటే ఇది 1 బై సైన్ ఏ కాస్ ఏ, ఇవి ఫ్లిప్ అయితే 1 బై ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై 1, 1 1 1, సేమ్ ఏమి మిగులుతుంది మనకి సైన్ ఏ కాస్ ఏ. ఇది ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. క్వశ్చన్ నెంబర్ 4లో 10th క్వశ్చన్ మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చిండు, ఇవి ఒకదానికొకటి ఈక్వల్ అని చెప్పిండు. మనం ఇది ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏగా, ఇది ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏగా ప్రూవ్ చేద్దాం. లెట్స్ టేక్ ఇట్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ sec స్క్వేర్ థీటా, 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్స్ cosec స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్ ఉన్నాయి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్స్ sec స్క్వేర్ థీటా, 1 ప్లస్ cot స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు cosec స్క్వేర్ థీటా. మనం డైరెక్ట్ అదాం sec స్క్వేర్ ఏ బై cosec స్క్వేర్ ఏ. cosecకి రెసిప్రోకల్ ఏంటి 1 బై cos స్క్వేర్ ఏ బై cosecకి 1 బై sin స్క్వేర్ ఏ. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు కిందిది ఫ్లిప్ అవుతాయి. ఫ్లిప్ చేసి రాస్తే 1 బై cos స్క్వేర్ ఏ ఇంటూ sin స్క్వేర్ ఏ బై 1, 1 ఇంటూ sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ. sin బై cos ఏమవుతుంది tan స్క్వేర్ ఏ. ఓకే, ఫస్ట్ వచ్చింది. సెకండ్ 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ కాట్ని ఎట్లా రాదాం, tan లెక్క రాదాం, 1 బై tan ఏ రాస్తున్నా హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు మనం బేసెస్ని ఈక్వల్ చేద్దాం. బేసెస్ ఈక్వల్ చేయడానికి ఇక్కడ ఏమవసరం tan ఏ, డినామినేటర్ tan చేస్తే న్యూమరేటర్ కూడా చేయాలా, tan ఏతో చేస్తున్నా. 1 మైనస్ tan ఏ బై 1 ఇంటూ tan ఏ, 1 ఇంటూ tan ఏ మైనస్ 1 బై బేసెస్ కామన్ అయినాయి కాబట్టి tan ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇవి ఫ్రాక్షన్స్ డివిజన్ చేసినప్పుడు ఇవి పైకి వస్తుంది. 1 మైనస్ tan ఏ బై 1 ఉంటుంది ఇంటూ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టుగా బై 1 ఉన్నట్టుగా. ఓకే, tan ఏ బై tan ఏ మైనస్ 1, ఓకే హోల్ స్క్వేర్. ఇక్కడ ఎట్లా ఉంది 1 మైనస్ tan ఏ ఉంది, ఇక్కడ tan ఏ మైనస్ 1 ఉంది. మనం వీటిని సమానం చేద్దాం. 1 మైనస్ tan ఏ బై 1 ఇంటూ tan ఏ బై ఫస్ట్ -1 రాసి తర్వాతకి tan ఏ రాస్తున్నాం. ఇక్కడ నేను మైనస్ కామన్ తీసిన అనుకో, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది 1 మైనస్ tan ఏ అవుతుంది. ఎట్లా ఇప్పుడు మైనస్ ఇంటూ 1 చేస్తే -1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ tan ఏ అయితే ప్లస్ tan ఏ అవుతుంది. అంటే మనం ఇట్లా రాయొచ్చుగా. ఓకే, నేను డ్రాప్ చేసి ఇట్లా రాస్తాం మైనస్ tan ఏ. ఓకే, ఈ హోల్ స్క్వేర్ 1 మైనస్ tan ఏకి క్యాన్సిల్ అవుతుంది. రిమైన్ మనకి ఏముంటాయి మైనస్ tan ఏ. ఓకే, హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది tan స్క్వేర్ ఏ. మనకి 3 టర్మ్స్ వచ్చినాయి కదా. హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.